మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతి అంటేనే నాన్ వెజ్ కు పెట్టింది పేరు. మొదటి 2 రోజుల్లో మాంసాహారం లేకపోయినా పర్వాలేదు, కానీ కనుమ రోజు మాత్రం తగ్గేదేలే అంటున్నారు జనాలు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు నాన్ వెజ్ భోజనాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండుగ 3వ రోజు చికెన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత రోజు పెద్దలకు భోజనం పెట్టే సంస్కృతి గోదావరి జిల్లాల్లో ఉండటంతో చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కనుమ రోజు మాత్రం నాన్ వెజ్ మస్ట్ కావడంతో జనాలు ఆయా షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే నాటుకోడి స్పెషల్. పండుగకు ఎక్కువ మంది నాటుకోడి మాంసం తినేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. దీంతో నాటుకోళ్లకు బాగా గిరాకీ పెరిగింది. ప్రస్తుతం నాటుకోడి ధరలు మటన్తో పోటీ పడుతున్నాయి. మరోవైపు చేపలు కొనేందుకు కూడా కొందరు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లో చికెన్, మటన్ దుకాణాల వద్ద సందడి వాతావరణంపై మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి. 4 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ పండుగ చేసుకుంటారు. మొదటి రోజు భోగి, ఆ తర్వాత సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ 2 రోజుల పాటు అంటే భోగి, సంక్రాంతి రోజు ఎవరు నాన్ వెజ్ తినరు. మరికొంతమంది నోములు నోచుకుంటూ సంక్రాంతి రోజు కూడా ఎవరు నాన్ వెజ్ అయితే మాత్రం తినరు. కానీ కనుమ రోజు అందరూ కూడా నాన్ వెజ్ ప్రియులంతా షాపుల వద్ద క్యూ కడతారు. ప్రస్తుతం పంచగుట్టలోని మెరీడియన్ హోటల్ వద్ద ఉన్నటువంటి నాన్ వెజ్ షాప్ ఏదైతే మటన్ చికెన్ షాప్ ఉందో ఆ షాప్ దగ్గర అయితే మాత్రం బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా ఈ ఏదైతే నాన్ వెజ్ ప్రియులు ఉంటారో వాళ్ళంతా కూడా చికెన్, మటన్, సీ ఫుడ్స్ ఇదంతా కూడా ఎంతో ఇష్టంగా ఈరోజు ప్రత్యేకించి కనుమ అంటేనే నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు ఫ్రెండ్స్, అదేవిధంగా రిలేటివ్స్ అందరూ కూడా ఒక చోట గెట్ టుగెదర్ లాగా అయ్యి ఉదయం నుంచే రకరకాల ఫుడ్స్ ఏదైతే నాన్ వెజ్ ఉంటుందో సీ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా చికెన్, మటన్ ఈ ఫుడ్స్ అంతా కూడా వెరైటీ ఐటమ్స్తో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఇష్టంగా ఈ రోజుని స్పెండ్ చేస్తారు. రోజు బిజీగా ఉండేటువంటి లైఫ్లో ఈ పండగ అంటేనే 3వ రోజు కనుమ, అదేవిధంగా ముక్కనుమ ఈ 2 రోజుల పాటు కూడా నాన్ వెజ్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రోజు తినేటంటే కంటే కూడా ఈ రోజు స్పెషల్గా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి చోట ఎక్కడైతే చికెన్ షాప్స్ కావచ్చు, మటన్ షాప్స్ కావచ్చు ఇదే విధంగా రద్దీ ఉంటుంది. ఇక మెరీడియన్ హోటల్ వద్ద అయితే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. మటన్ షాప్ అంటే వీకెండ్స్ వస్తే చాలు బారులు తీరుతూ ఉంటారు. ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు. అయితే ఈరోజు రేట్స్ కూడా రోజులాగే ఉన్నాయి, ఏమాత్రం పెరగలేదు అని చెప్తున్నారు. రెగ్యులర్గా కూడా మటన్ అంటే 940 ఉంది, ఈరోజు కూడా 940 ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. అసలుకి ఈరోజు స్పెషల్ ఏంటి, ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. హలో, హాయ్ సార్. అంటే కనుమని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకు భోగి కానీ, కనుమ కానీ, సంక్రాంతి కానీ బాగా చేసుకుంటున్నాం. ఇక మటన్ కాడ కూడా చూడవచ్చు ఎంతమంది జనం ఉన్నారు ఏంటనేది. ఇక్కడ ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ మనకు ఊర్లలోకి వెళ్ళినా కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా సేమ్ అదే లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఎలా ఉన్నాయి సార్? సేమ్ రేట్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగానే ఉన్నాయి. రేట్స్ ఏం తగ్గలేదు. అదే క్వాలిటీ, అదే రేట్స్ సేమ్ అదే ఉన్నాయి. సార్ చెప్పండి సార్, ఇంట్లో ఏమేమి లిస్ట్ ఇచ్చారు? అసలుకి కనుమ అంటే ఏంటి? అది లాస్ట్ 40 years నేను ఇక్కడే మటన్ తీసుకుంటూ ఉన్నాను. యూ కెన్ ఫైండ్ డిఫరెంట్గా మటన్ అంటే పూర్తిగా సాగ్రిగేట్ చేసి లెగ్స్ అంటే లెగ్స్, మటన్ అంటే మటను, బోన్స్ అంటే బోను, ప్లస్ లివర్ అంటే లివరు, లేదా కీమా అంటే కీమా, దానికి సపరేట్గా ఉంటుంది అనమాట. యూ హ్యావ్ సపరేషన్ అనమాట. క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. రేట్స్ కూడాను ఓకే, జెన్యూన్. కనుమ అంటేనే కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, సీ ఫుడ్స్ కావచ్చు ఇదంతా కూడా మాంసాహార ప్రియులంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటామని అంటున్నారు. ముందుగా ఇక్కడ టోకెన్స్ తీసుకొని క్యూ లైన్లో ఉంటారు. ఆ తర్వాత టోకెన్స్ చూపించి ఆ టోకెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మటన్ కావాలంటే మటన్, చికెన్ కావాలంటే చికెన్ తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ
క్యూ లైన్లో దాదాపు ఉదయం నుంచి కూడా ఈ క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సాయంత్రం వరకు ఇలానే క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. హాయ్ సార్, అంటే కనుమ అంటేనే ఒక నాన్ వెజ్ ప్రియులకి ఒక పెద్ద పండగనే చెప్పాలి. ఇంట్లో ఏం లిస్ట్ ఇచ్చారు, ఏమేమి తీసుకెళ్తారు? మటన్, చికెన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నాం కాబట్టి కంపల్సరీ వస్తున్నాం. ఇంత కాస్ట్లీ ఉండటం చాలా కష్టంగా ఉంది పబ్లిక్కి. ఎందుకంటే రేట్లు టూ మచ్ పెరిగిపోయినాయి. లాస్ట్ మంత్ వరకు 880 ఉండేది, ఇప్పుడు 940 చేశారు. మరి ఇంత డిమాండ్ పెరిగితే పబ్లిక్ తినటం కూడా తగ్గిపోతుంది. ప్రోటీన్ రావాలి కాబట్టి ఏదో నెలకు 2 నెలలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. సార్, సంక్రాంతి అంటేనే అందరం ఒక చోట గ్యాదర్ అవుతూ ఉంటాము. ఏంటి ఈసారి ఫ్యామిలీ స్పెషల్ ఏంటి? ఎవరెవరు వచ్చారు ఇంటికి? బ్రదర్స్ అందరూ వచ్చారు. బ్రదర్స్ అందరం కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకనే ఇంత దూరం వచ్చి తీసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అయితే చూసినాం కదా, వీకెండ్స్ వచ్చిందంటే ఎక్కువగా నాన్ వెజ్కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాము. కనుమ రోజు రెగ్యులర్ తిన్నప్పటికీ కూడా కనుమకి సంబంధించి ప్రత్యేకతనే నాన్ వెజ్ కాబట్టి ఆ రోజు అన్ని రకాల వంటకాలను చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులతో, అదేవిధంగా బంధువులతో, మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాట్లాడదాము. హలో, హాయ్ సార్, కనుమ రోజు ఏంటి స్పెషల్, ఏం తీసుకెళ్తారు? మటన్ మటనా? ఎంత తీసుకెళ్తున్నారు? కిలో. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే కొద్దిగా రేటు మంచిగా ఉంటుంది ఇక్కడ. రేటు గురించి ఏం సమస్య ఏం లేదు. అంటే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారా ఇక్కడికి? అకేషన్ మంత్లీ వన్స్ అట్లా వస్తుంటాం. అంటే రెగ్యులర్గా వీకెండ్స్ వచ్చింది అని అంటే చికెన్, మటన్, సీ ఫుడ్ అన్నీ కొంటుంటా. ఈరోజు మటన్ ఎక్కువగా తీసుకుంటారా, చికెన్ కొనుగోలు చేస్తారా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు మటన్ ఎక్కువ, మేము మటన్ తీసుకుంటాం. సాధారణ వీకెండ్స్ అయితే సీ ఫుడ్ కావచ్చు, అదేవిధంగా చికెన్ ఇలాంటివి తీసుకుంటాము. సంక్రాంతిలో భాగంగా కనుమ స్పెషల్ కాబట్టి ఈరోజు మాత్రం మటన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు కొద్ది మేరకు రేట్స్ పెరిగినప్పటికీ ఇక్కడ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడికే వచ్చి మటన్ తీసుకొని వెళ్తాము అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హోటల్ మెరీడియన్.